నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో నా దగ్గరికి చాలామంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం వస్తూ ఉంటారు కదా. సో వీళ్ళు అసలు అంగం యొక్క నిర్మాణం ఏంటి, అసలు ఈ ప్రోస్టేట్ అంటే ఏంటి సార్, అసలు ఎలాగుంటుంది, ఈ చాలా ప్రశ్నలు అడుగుతుంటారు, అంటే వాటి నిర్మాణాన్ని గురించి. వాళ్ళకి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతోంది. సో ఇది యాక్చువల్గా మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క పైన భాగాలండి. సో ఇందులో వీటిని ఏమంటారంటే, ఇది ఆబ్వియస్లీ పురుషాంగము. దీని చుట్టుపక్కల ఉన్న మనం స్క్రోటం, అంటే మనకు కింద ఈ స్క్రోటం బాల్స్ అంటారు కదా, ఆ టెస్టికల్స్, అవి వాటి నిర్మాణము. ఇది లోపల యొక్క భాగాలు. ఇందులో ఒక్కసారి మీరు ఇబ్బంది పడుకుంటూ చూశారు అంటే, సో దీని లోపల భాగం ఇలాగుంటుంది అనమాట. యూరినరీ బ్లాడర్, అంటే ఇందులో యూరిన్ ఉంటుంది. ఈ యూరిన్ ఇక్కడి నుంచి ఈ పైపు ద్వారా మనకు ఈ అంగం ద్వారా లోపలికి వచ్చేస్తుంది. యూజువలీ అంగం సుప్తావస్థలో ఉన్నప్పుడు, అంటే అచేతన స్థితిలో ఉన్నప్పుడు, అంగం గట్టిపడినప్పుడు అది ఓన్లీ యూరిన్ని బయట పంపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకని చాలామంది డౌట్స్ అడుగుతుంటారంటే, సార్ నా అంగం చిన్నదిగానే ఉంది, గట్టిగా లేదు అని. యూజువలీ అంగం సుప్తావస్థలో ఉన్నప్పుడు అది ఓన్లీ యూరిన్ని బయట పంపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మనకు సెక్షువల్ థాట్స్ వచ్చినప్పుడు మాత్రమే అంగస్తంభన జరిగి అవి సెక్షువల్ యాక్ట్లో ఈ శుక్రకణాలని కానీ స్పర్మ్ కానీ స్ఖలనం చేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ఈ మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. సో దయచేసి ఎప్పుడూ అంగం గట్టిగానే ఉండాలి అన్న ఏదో మిత్, ఏదైతే అపోహలో ఉంటారో అది కరెక్ట్ కాదండి. అంగము ఎప్పుడైతే సెక్షువల్ యాక్ట్లో ఉన్నప్పుడే అంగం స్తంభిస్తుంది, అంగానికి వేరే యాక్ట్కి ఉపయోగపడుతుంది. అంతేగాని అచేతన స్థితిలో సుప్తావస్థలో గట్టిపడినప్పుడు ఉండేది ఓన్లీ టు ట్రాన్స్ఫర్ యూరిన్, అంటే యూరిన్ని బయట పంపించడానికి ఉన్న మెకానిజమే. అంటే ఎప్పుడు కట్ చేయాలి, ఎప్పుడు వదలాలి అనేది ఇక్కడంతా మజిల్స్ ఉపయోగపడతాయి. సో ఈ యూరినరీ బ్లాడర్ నుంచి ఈ సన్న పైప్ ద్వారా యూరిన్ ఇలాగా బయట వస్తుంది. ఇది ప్రోస్టేట్ గ్రంథి. ఈ ప్రోస్టేట్ గ్రంథి మనకు ఈ సెమన్లో, అంటే శుక్రకణాలు మనైతే వదులుతామో అందులో నీటి శాతం కానీ, దీంట్లో రసాలు ఇవ్వడం కానీ, దానికి పోషక విలువలు రావడానికి కానీ ఈ ప్రోస్టేట్ గ్రంథి ఉపయోగపడుతుంది. ఈ ప్రోస్టేట్ గ్రంథి దాంట్లో ఆ సెమెన్ వాల్యూమ్ని పెంచడానికి, అంటే ఇంత ఉండాలి అని చేయడానికి ఇది డిసైడ్ చేస్తుంది. సో ఇది ఇక్కడ ఉంటుంది. సో ఇది కొద్దిగా పెద్దవాళ్ళని బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అలాంటప్పుడు ఇది కొద్దిగా ఉబ్బినప్పుడు ఏంటంటే యూరిన్ పంపడానికి ఇబ్బంది అవుతుంది. అది యూరాలజిస్టులు ట్రీట్మెంట్ చేసుకుంటారు. దానికి సంబంధించి అనమాట ఇది. అంగస్తంభన గురించి మాట్లాడాలి అంటే ఇందులో ప్రోస్టేటు, యూరినరీ బ్లాడరు వీటికన్నా ఏంటంటే ఇక్కడ నుండే కణజాలము యాక్చువల్లీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ కణజాలాన్ని యాక్టివేట్ చేయడానికే మనము షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కణజాలం ఏ విధంగా యాక్టివేట్ అవుతుంది, లైక్ రక్త సరఫరా ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్గా ఈ కణజాలం యాక్టివేట్ అవుతుంది. దానికి సంబంధించి మాత్రమే మనము షాక్ వేవ్ ఇవ్వడం జరుగుతుంది. సో హోప్ఫుల్లీ మీకు అండర్స్టాండ్ అయి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏవైతే స్క్రోటం, ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో దాని కింద కూడా అంగం ఉంటుంది తెలియకుండానే. ఇక్కడి నుంచి దీన్ని ఇక్కడ వరకు యాక్టివేట్ చేయాల్సి వస్తుంది. అదే మనం చేస్తాం. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.